ఆచార్య శంకర్లు గచ్చత్ వ్యాఖ్య. జగత్తు నిత్యమా అనిత్యమా? మానవులు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటారు. అందులో కొన్ని మంచివి ఉంటాయి, దుష్టమైనవి ఉంటాయి. ఎవరు చేసిన కర్మను అనుసరించి వారు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. అది సత్కర్మ అయితే మంచి ఫలితాలను పొందుతున్నాడు. చెడు కర్మలను చేస్తే కష్టాలను అనుభవిస్తూ దుఃఖపడుతున్నాడు. సుఖమునకు సంబంధించిన ఫలితమైన, దుఃఖమునకు సంబంధించిన ఫలితమైన జీవుడు అనుభవించి తీరాల్సిందే. మానవుని యొక్క సుఖ దుఃఖాలను అతడు అనుభవించి తీరాలి. అయితే భగవదారాధన చేసి భగవంతుని అనుగ్రహం పొందితే కొంత ఉపశమనం లభిస్తుంది అని శాస్త్రాలు సుస్పష్టంగా చెప్తున్నాయి. ఇందులో పరమేశ్వరునికి ఎట్టి సంబంధం లేదు. అతడు కర్మలను ఇయ్యడు, కర్మ ఫలితాలను ఇయ్యడు. జపతపాదుల ద్వారా భగవంతుని ఉపాసిస్తే కొంత శాంతిని చేకూరుస్తాడు. భగవంతుడు కేవలం సాక్షిభూతుడు అని ఆ చిలుకలు తమ దగ్గరకు వచ్చిన వారికి కర్మఫలాలను ఉపదేశిస్తున్నాయి. నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభూ అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః జగద్ధ్రువం స్యాత్ ఆధ్రువం స్యాత్. ఈ జగత్తు నిత్యమా అనిత్యమా అనగా త్రికాలములయందు శాశ్వతంగా ఉండే స్వభావం కలదా లేక నశించిపోయేదా అని చర్చిస్తాయి. జగత్తు నిత్యం కాదని వేదాంతులు అంటారు. త్రాడును చూచి పాము అనుకొని భయపడతాం. ఆ తాడు పాము కాదని తేలే వరకు అది పాములాగే ఉంటుంది. పాము కనిపించుట వలన వచ్చే భయాలన్నీ వచ్చేస్తాయి. చివరిలో అది పాము కాదు త్రాడే అని తెలిసిన తర్వాత భయాలన్నీ తొలగిపోతాయి. మనం భ్రమపడ్డాం అనుకుంటాం. జగత్తు విషయం కూడా అంతే. దాని యొక్క సత్యస్వరూపం తెలిసిన వెంటనే జగత్తు అనిత్యమే అవుతుంది. దీనిని వేదాంతులు మిథ్య అన్నారు. చూచుటకు ఈ జగత్తు అంతా కనిపిస్తున్నా ఎప్పుడో ఒకప్పుడు నాశనమైపోయేదే. అయితే ప్రవాహ నిత్యత్వం అనేది ఒకటి ఉంది కదా. నదిలో మనం నీటిని చూస్తున్నాం. క్షణకాలంలో అచ్చటి నీరు వెళ్ళిపోయింది, మరొక నీరు వచ్చి చేరుతుంది. నిన్న చూసిన నీరు ఇప్పుడు అచ్చట లేదు, ఇప్పుడు చూసింది రేపు ఉండదు. కానీ ఎప్పుడు చూసినా నీరు ఉంటుంది. అందువలన ఆ నది అక్కడే ఉంది అని మనం చెబుతాం. అదేవిధంగా జగత్తులోని వస్తువులన్నీ పోతున్నాయి, క్రొత్తవి పుడుతున్నాయి. కానీ సృష్టి ప్రారంభం నుండి వస్తువులు మారుతున్నా చెట్లు, నదులు, జీవులు ఉంటున్నాయి కదా. అందువలన జగత్తు సత్యమే అని అనకూడదు. ఆ జగత్తు మిగిలిన వస్తువుల వలె క్షణకాలంలో పోయేది కాదు. సృష్టి ప్రారంభమైంది, మహాప్రలయంలో నశించిపోతుంది. కాబట్టి జగత్తు కూడా మిథ్యయే అని శంకరులు తమ శిష్యులకు సందేహ నివృత్తి చేశారు. పరిచారకులు చెప్పిన ఆనవాళ్లను స్మరిస్తూ చిలుక పలుకుల మాధుర్యాన్ని ఊహిస్తూ శిష్యులతో కూడిన శంకరులు మాహిష్మతి నగర పురవీధులలో తిరుగుతున్నారు. ఇంతలో పరిచారకులు చెప్పిన గుర్తులు గల ఇల్లు కనిపించింది. మహారాజుల గృహాలకుండే చిహ్నాలన్నీ ఆ ఇంటికి కనిపిస్తున్నాయి. దేవేంద్రుని భవనం వలె సర్వలక్షణ శోభితంగా ఉందని, మండనమిశ్రుని వంటి పండితోత్తమునికి తగిన ఇల్లు అని శంకర్లు ఆనందించారు. అచట ఉన్న చిలుకలు, గోరువంకలు యతీశ్వరులకు వందనాలు అంటూ స్వాగతం పలికాయి. చిలుకల పలకరింపుతో ఇదే మండనమిశ్రుని గృహం అని శంకర్లు నిశ్చయించుకున్నారు. మండనమిశ్రుడు వైదిక కర్మ పరతంత్రుడు. శంకరులు మండనమిశ్రుని ఇంటికి వచ్చిన రోజున అతడు తండ్రికి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తున్నాడు. తన యొక్క వైదిక కర్మానుష్ఠాన తపోమహిమచే గురు శిష్యులైన వ్యాస, జైమిని మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు. అనగా అంతటి పాండిత్యం ప్రభావంతో వారి అంశతో జన్మించిన పండితులను భోక్తలుగా ఆహ్వానించాడని భావం. శ్రాద్ధ కర్మలు విధి విధానాలతో నిర్వహించబడ్డాయి. వాటికి నియమాలు ఎక్కువ. శ్రాద్ధం పెడుతున్న సమయంలో ఎవ్వరినీ చూడరు. పై వారెవరూ ఇంటిలోనికి రాకూడదు.
అందువల్ల సింహద్వారం బిగించబడి ఉంది. లోపలికి వెళ్ళుటకు మార్గములన్నీ మూసివేయబడ్డాయి. వీధి అరుగుల మీద తన యొక్క శిష్యులను కూర్చుండబెట్టారు శంకరులు. పండిత లోకమంతా మండనమిశ్రుని అదుపు ఆజ్ఞలలో ఉన్నవారే. అందువలన ఎవ్వరూ లోపలికి రాకుండగా అందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. శంకర్లు గృహాన్ని నిశితంగా పరిశీలించారు. సింహద్వారం బిగించబడి ఉన్న పైభాగం నుండి లోపలికి ప్రవేశించుటకు అవకాశం కనిపించింది. వెంటనే మేడ యొక్క పైభాగం నుండి మండువా లోపలి భాగంలోకి ప్రవేశించారు. సరిగ్గా అదే సమయాన మండనమిశ్రుడు శ్రాద్ధ భోక్తలుగా వచ్చిన బ్రాహ్మణులకు కాళ్ళు కడుగుతున్నాడు. అట్టి పవిత్ర సమయంలో తన ఎదురుగా సన్యాసి కనపడుటచే మండనమిశ్రునికి శ్రాద్ధ కర్మలో లోపం జరిగిందని చాలా బాధ కలిగింది. బాధ కోపంగా మారిపోయింది. కన్నులు ఎర్రబారిపోయాయి. పితృకర్మలు చేయు సమయాన మనస్సు నిశ్చలంగా దృఢంగా ఉండాలి. వికారం చెందకూడదు. మౌన వ్రతాన్ని స్వీకరించాలి. అతిగా నవ్వకూడదు. ఇతరులను నిందించకూడదు. కోపం యొక్క ఛాయలు కూడా ముఖమునందు కనిపించకూడదు. ఇట్టి నియమాలు తెలిసిన మండనమిశ్రుడు కూడా క్షణికావేశంలో శంకరుణ్ణి చూసి కోపాద్రిక్తుడైపోయాడు. నిజమే, కోపానికి సమయాసమయాలు తెలియవు కదా. శంకర మండనమిశ్రుల మధుర సంభాషణ. వైదిక కర్మభ్రష్టులను చూచిన యతులను చూచిన మండనమిశ్రునికి కోపం ఎక్కువ. వారందరూ వైదిక ధర్మాన్ని నాశనం చేస్తున్నారని ఆయన బాధ. పైగా అటువంటి వారు కనిపిస్తే వెంటనే స్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకునేవాడు. ఇంతటి ఆచారవంతుని ఇంట పరమ పవిత్రమైన శ్రాద్ధకర్మ జరుగుచుండగా శిఖ యజ్ఞోపవీతములు లేని యతిని చూచుటచే అతని కోపం రెట్టింపు అయ్యింది. ప్రాయశ్చిత్తం కొరకు స్నానం చేస్తే శ్రాద్ధ కర్మ నిష్ఫలమై వ్యర్థమైపోతుంది. తద్దినం మంట కలిసిపోతుంది. వేద మతస్థులైన పూర్వమీమాంస శాస్త్ర పండితులలో సన్యాసులు ఉండరు. వారి దృష్టిలో వీరందరూ బౌద్ధ భిక్షువుల వంటి వారే. మౌనంగా శ్రాద్ధం పెడుతున్న మండనమిశ్రునిలో కోపం తాండవిస్తుంది. సామాన్య ప్రజలందరూ శిఖను యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. యతీశ్వరులు ఆ రెండింటినీ కూడా సన్యసిస్తారు. యతీశ్వరులకు జ్ఞానమే శిఖ, సత్యవ్రతమే యజ్ఞోపవీతం. ఈ విషయం తెలియని ప్రవృత్తి మార్గంను బోధించు కర్మకాండను అనుసరించు మండనమిశ్రుడు నివృత్తి మార్గ ప్రవృత్తి గల సన్యాసి అయిన శంకరుని చూచి కోపంతో ఆవేశంతో ఊగిపోయాడు. శిఖ యజ్ఞోపవీతాలను వైదిక మతానుయాయులందరూ ధరించాలి. కేవలం బ్రాహ్మలు మాత్రమే పిలకను ధరించాలనే నియమం ఎచ్చటా లేదు. ఈ కాలంలో చాలామంది దేవతల సమీపంలో శిరోముండనం చేయించుకుంటున్నారు. తమలోని అహంకారంను విడిచిపెట్టుచున్నామని భగవంతునికి తెలియచేయుటయే తలనీలాలను అర్పించి గుండు చేయించుకొనుటలో తాత్పర్యం. ఇట్టివారు ఒక్క విషయాన్ని గ్రహించాలి. పూర్తిగా గుండు చేయించుకోకూడదు. ఆస్తికులైన వారందరూ చిన్నదో పెద్దదో తప్పకుండా శిఖను ధరించాలి. నాస్తికత్వాన్ని ప్రతిపాదించిన బౌద్ధ మతంలోని వారు పిలకను ధరించరు. అందువల్ల శిఖ లేనివాడు నాస్తికునితో సమానం. ఇట్టి కారణాలచే మండనమిశ్రునికి కోపం వచ్చింది. తన ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ నిలబడిన శంకర్ని చూచి మండనమిశ్రుడు ఆవేశంతో కోపంతో కొన్ని ప్రశ్నలను వేస్తున్నాడు. పరమశాంత స్వభావంతో కుతూహలంగా ఆయా ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పక మరొక అర్థంలో శంకర్లు సమాధానం చెప్తున్నారు. అనగా మండనమిశ్రుని ప్రతి ప్రశ్నలలోనూ 2 రకములైన అర్థాలుంటాయి. ఏ ఒక్కదానికి శంకర్లు నేరుగా సమాధానం చెప్పరు. పరిహాసపూర్వకంగా 2వ వాక్యానికి సమాధానం చెప్తారు. వీరిద్దరి సంభాషణ మృదు మధురంగా చమత్కారభరితంగా సాగుతుంది. మండనమిశ్రుని మాటలలో కోపం కనిపిస్తుంది. శంకరుని సమాధానంలో పరిహాసం కనిపిస్తుంది. కుతో ముండి అగలాత్ ముండి పంతాస్తే పృచ్యతే మయా కిపాహ పంతాహ్
త్వన్మాత్వ ముండేత్యాహ తథైవ హి. మండనమిశ్రుడు శంకరుణ్ణి చూచి కుతో మొండి అని ప్రశ్నించాడు. శిఖ యజ్ఞోపవీతాలు లేకుండగా గుండు చేయించుకొనిన ఓ కర్మభ్రష్టుడా, ఎక్కడి నుంచి వచ్చితివి అని ప్రశ్న. అనగా, ద్వారములన్నీ మూసివేసి ఉన్నాయి, నేను నిన్ను పిలవలేదు, కావున నీవు అభ్యాగతుడవు కావు, ఏ మార్గం నుండి ఇచ్చటకు వచ్చితివి అని భావం. దానికి శంకరులు సమాధానంగా, మేడ పై భాగం నుండి వచ్చినాను అని చెప్పాలి. కానీ శంకర్లు ఆయన యొక్క ప్రశ్నకు మరొక రీతిలో శరీరంలో ఏ భాగం నుండి గుండు చేయించుకున్నావు అనే ప్రశ్నగా చేసి దానికి సమాధానంగా అగలాత్ ముండి, కంఠము నుండి పైభాగమైన శిరస్సు వరకు గుండు చేయించుకున్నాను అని సమాధానం చెప్పారు. సంభాషణ యొక్క ప్రారంభ దశలో తన ప్రశ్నయే శంకరునికి అర్థమవలేదు అనుకున్నాడు మండనమిశ్రుడు. తనను పరిహాసిస్తున్నాడని అనుకోలేదు. ఏమి మాట్లాడుతున్నావు, నా యొక్క ప్రశ్న కూడా నీకు అర్థమవలేదా, పంతస్తే మృత్యతే మయా అన్నాడు. మండనమిశ్రుడు అనగా, నీవు ఏ మార్గం గుండా లోపలికి వచ్చితివి అని అడిగాడు. సంస్కృత భాషలో కర్మణి ప్రయోగం, కర్తరి ప్రయోగం అని వ్యాకరణ శాస్త్రం 2 రకములుగా వాక్యములను ప్రయోగించే విధానం చెప్పింది. ఇచట మండనమిశ్రుడు నా చేత నీ యొక్క మార్గం అడగబడుచున్నది అని ప్రశ్నించాడు. ఇదే వాక్యం కర్తరి ప్రయోగంలో పృచ్ఛామిత్వాం హి త్వతత్పదం అని ప్రయోగించాలి. అప్పుడు శంకరునికి 2వ అర్థాన్ని స్వీకరించే అవకాశం కుదరదు. మండనమిశ్రుని ప్రశ్నకు మార్గమును గూర్చి ప్రశ్న నా చేత చేయబడింది అను 2వ అర్థాన్ని స్వీకరించి కిమాహ పంతాహ్, నిన్ను గూర్చి మార్గమేమనను, నిన్ను కూర్చి మార్గమేమనెను అని సమాధానం చెప్పారు. శంకరుని యొక్క 2వ సమాధానం మండనమిశ్రునికి కోపం తెప్పించింది. సంస్కృత భాష తెలియక కాదు, ఇతడు నన్ను ఎగతాళి చేయుచున్నాడని గ్రహించాడు. తన యొక్క ప్రశ్నకు వంకరగా సమాధానం చెప్పుటచే కోపం రెట్టింపు అయింది. కోపం తిట్టుగా మారిపోయి త్వన్మాత ముండేత్యహ అని, నీ యొక్క తల్లి ముండయని మార్గం చెప్పింది అని దూషించాడు. శంకరునిలో మందహాసం తాండవిస్తూనే ఉంది. వెంటనే తథైవ హి, అవును నిజమే, మార్గం నీకు సరియైన సమాధానమే చెప్పింది అని సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంలో చిన్న విచిత్రం ఉంది. అవును నిజమే, నీవు మార్గం అడిగినందుకు మీ అమ్మ ముండా అని నీకు తగిన సమాధానమే చెప్పింది అని భావం. ప్రశ్న వేయని నన్ను కాదు, నీవు మార్గంను ప్రశ్నించావు, అది నీ యొక్క తల్లి ముండా అని సమాధానం చెప్పింది అని శంకర్లు ఆ వాక్యాన్ని మండనమిశ్రునికే అన్వయం చేసి చెప్పారు. మండనమిశ్రునికి శంకర్ల పాండిత్య వైభవం అర్థమైంది. ఇతడు వ్యాకరణ శాస్త్రంలో ఉద్దండు అని గ్రహించాడు. అహోపిత కిము సురా అని ప్రశ్నించాడు. ఏమీ మద్యపానం చేసి మాట్లాడుతున్నావా, మత్తెక్కిన వాని వలె విపరీతార్థాలు తీస్తున్నావా, నీ వంటి ముండికి ఇది తగునా అన్నాడు. సంస్కృత భాషలో సుర అను శబ్దానికి మద్యం అనే కళ్ళు అని అర్థాలున్నాయి. పిత అనే పదానికి త్రాగబడినది అనే క్రియావాచకంగా త్రాగితివా అని మండనమిశ్రుడు అడగగా, పిత అను శబ్దానికి పసుపు పచ్చని అర్థం స్వీకరించి నైవ శ్వేత యతస్మర అన్నారు. మద్యం పచ్చగా ఉండదు, తెల్లగా ఉంటుంది. అనుభవించిన దానిని మర్చిపోవుట న్యాయమా, ఒక్కసారి గుర్తు చేసుకో అన్నారు. మండనమిశ్రునికి అవకాశం దొరికింది. వెంటనే ఉత్సాహంతో కిం త్వం జానసి తద్వర్ణం అన్నాడు. ఓహో, నీవు మద్యం యొక్క రంగును గూర్చి చెప్పుచున్నావా, నీకు అలవాటు గనక దాని యొక్క రంగును చెప్పగలిగావు అని సమాధానం ఇచ్చాడు. దానికి సమాధానంగా శంకరులు అహం వర్ణం భవాన్ రసం అని సమాధానం ఇచ్చారు. అవును, నాకు మద్యం యొక్క రంగును గురించి తెలియను, కానీ నీకు దాని యొక్క రుచి కూడా తెలియను కదా అని అది నీకు అనుభవ సిద్ధం అన్నారు. మద్యం యొక్క రంగు
తెలుసుకొనుటలో దోషం లేదు, మద్యం యొక్క రుచి తెలుసుకొనుటలో దోషం. అది త్రాగిన వారికి మాత్రమే లభిస్తుంది. నా సురాం పిబేత్ అని మద్యపానాన్ని శాస్త్రం నిషేధించింది. ఈ విధంగా మండన మిశ్రునిలో కోపం శంకరునికి పరిహాస రూపంగా సంభాషణ నడుస్తుంది. ప్రతి మాటలోని శంకరునిదే పైమాటగా నిలబడుతుంది. శంకరుని మాటలకు మండన మిశ్రునికి సమాధానం దొరకదు. శంకరుల మండన మిశ్రుల సంభాషణ సాగుతూనే ఉంది. తాను పలికిన ప్రతి వాక్యానికి విపరీతార్థంను చెప్పి దానిని తనకే అన్వయింపచేయుటచే మండన మిశ్రుని కోపం తారాస్థాయికి చేరింది. మార్గమును ప్రశ్నించగా అది చెప్పిన సమాధానం ప్రశ్న అడిగిన వానికే సంబంధిస్తుంది కానీ ఎక్కడో దూరంగా ఉన్నవానికి కాదని తన తల్లిని నిందించిన శంకరునిపై మండన మిశ్రునికి విపరీతమైన కోపం వచ్చి పరస్పర దూషణలను ప్రారంభించాడు. మత్తహ్ అనగా మదించినవాడు. మదించిన వాని వలె విపరీతంగా మాట్లాడుతున్నావు, ఏమైనా కలంజాన్ని తిన్నావా అనే అర్థంలో మత్తో జాతహ్ కలం జాషి విపరీతాన్ భాషసే అని ప్రశ్నించాడు. కలంజ శబ్దానికి చాలా అర్థాలున్నాయి. విష బాణముచే చనిపోయిన మృగం యొక్క మాంసమును బాణమునకు గుచ్చి నిప్పుల్లో కాల్చుకొని తినువానిని కలంజాషి అంటారు. అనగా నిప్పుల్లో కాల్చిన పచ్చి మాంసం, గంజాయి, ఉల్లిపాయలను కూడా కలంజ శబ్దంతో వ్యవహారం చేయు సాంప్రదాయం లోకంలో ఉంది. మాంసాన్ని తిని మత్తెక్కి మాట్లాడుతున్నావా అని మండన మిశ్రుని ప్రశ్న. దీనిని కూడా శంకర్లు తన బుద్ధి చాతుర్యంతో అర్థాన్ని మార్చి మండన మిశ్రుని మీదనే ప్రయోగించారు. మత్తహ్ అనగా నా వలన, జాతహ్ పుట్టినవాడు అను అర్థమును చెప్పి నా యొక్క కుమారుడు కలంజమును తిని విపరీతంగా మాట్లాడుతున్నాడు అనే అర్థంలో సమాధానం చెప్పారు. అవును, నిజమే. సత్యం బ్రవీతి పితృవత్ తత్వో జాతః కలంజబూక్. నీ యొక్క కుమారుడు కూడా తండ్రి వలె మాట్లాడుతున్నాడు, నిజమే సుమా అన్నారు. మండన మిశ్రుడు యజ్ఞ యాగాది క్రతువులు చేయించుటలో సమర్థుడు. వాటి యందు గౌరవం కలవాడు. యజ్ఞముల యందు పశు విశసనం ఉంటుంది. దాని యొక్క వపను నేతిలో ఉంచి ప్రసాదంగా యజమాని ఋత్వికులు తీసుకుంటారు. అందువలన నీ యొక్క తండ్రి కలంజభక్షణ చేశాడు, నీ యొక్క కుమారుడు కలంజభక్షణ చేస్తాడు, నీవు కూడా కలంజాన్ని తింటూనే ఉన్నావు అని మండన మిశ్రుని ప్రశ్నను అతని మీదే ప్రయోగించి అతని యొక్క కోపాన్ని రెట్టింపు చేశారు. ఇచ్చట శంకరులు కొంత కఠినంగా మాట్లాడినా అది మండన మిశ్రుని జయించుటకు సాధనమే గాని యజ్ఞ యాగాది క్రతువులను నిందించుటకు కాదని పాఠకులు గమనించాలి. శంకరుని సామాన్యమైన సన్యాసిగా తలంచిన మండన మిశ్రుడు ముందుగా పేలవమైన ప్రశ్నలు వేశాడు. వాటికి శంకర్లు చెప్పిన సమాధానంతో ఇతడు సామాన్యుడు కాదని, శాస్త్ర పాండిత్యం కలవాడని, బుద్ధిమంతుడని, ప్రజ్ఞాపాటవములు కలవాడని అర్థమైంది. అందువలన శాస్త్రీయమైన ప్రశ్నలతో శంకరుని సన్యాసాన్ని హేళన చేస్తూ నిందాపూర్వకంగా ప్రశ్నలు వేస్తున్నాడు. ఓరి బుద్ధిహీనుడా, గాడిద మోయలేనంత బరువును మోస్తున్నావు, నీకు పిలక యజ్ఞోపవీతం అను 2 బరువు అయ్యాయా అని ప్రశ్నించాడు. వైదిక కర్మ నిష్ఠానుపరులకు శిఖా యజ్ఞోపవీతం అనునవి ముఖ్యమైన ఆభరణాలు. అవి వేద ధర్మాన్ని సూచిస్తాయి. శిష్యులతో తిరుగుతూ వీరందరినీ పోషిస్తూ గాడిద మోయలేని బరువు మోస్తున్నావు, శిఖా యజ్ఞోపవీతాలు ఎందుకు తీసివేశావు, నీకు వేదాధికారం లేదు అని మండిపడ్డాడు. శంకర్లు చాలా ఉత్సాహంగా శిఖా యజ్ఞోపవీతములు విడిచిపెట్టుటను శాస్త్ర ప్రమాణ పురస్సారంగా నిరూపిస్తున్నారు. వేదముల యొక్క సారము అంతరార్థము తెలియక అజ్ఞానంతో మాట్లాడుతున్న దుష్టుడా, ధర్మ సూక్ష్మత నీకు తెలియదా? నీ యొక్క తండ్రి కూడా మోయలేని బరువును నేను మోస్తున్నాను. భోగభాగ్యములు, కోరికలు, సంసారము విడిచిన సన్యాసులకు ఇది సహజమైన ధర్మమే. శిఖా యజ్ఞోపవీతాలు వేదాలకు బరువుగా ఉన్నాయి, సన్యాసులకు కాదు. బ్రహ్మచర్యాత్ వా గృహత్ వా వనత్వా సన్యస్య శ్రవణం వ్రజేత్. అద పరివ్రాట్ వివర్ణవాసః ముండః అపరిగ్రహః.
మొదలైన వేద మంత్రాలు విరక్తులైన సన్యాసులకు శిఖ యజ్ఞోపవీతాలు అవసరం లేదని స్పష్టంగా చెబుతున్నాయి. వేదముల యొక్క బరువును తగ్గించుటకై వాటి బరువును నేను మోస్తున్నాను. నీవు ఎంతటి మందబుద్ధి కలవాడవో అర్థమైంది అని శాస్త్రీయంగా సమాధానం చెప్పారు. సన్యాసి లక్షణమైన శిఖ యజ్ఞోపవీతాలు లేకపోవుటను మండనమిశ్రుడు మరొక విధంగా దూషిస్తున్నాడు. ఆహా, ఎంత గొప్ప బ్రహ్మానిష్టయ్యా నీది! వేద మంత్రములతో అగ్నిహోత్రముల యొక్క సాక్షిగా పంచభూతముల యొక్క దేవతల యొక్క ఆశీర్వచనంతో బంధుమిత్రులందరి సమక్షంలో ధర్మ అర్థ కామ విషయంలో ఈమెను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను అని ప్రమాణం చేసిన భార్యను పోషించక విడిచిపెట్టి సన్యాసం స్వీకరించావు. తర్వాత కొంతమంది శిష్యులను ప్రోగు చేసి వారి చేత పుస్తకాలను మోయిస్తూ సేవలు చేయించుకుంటూ సోమరిపోతు వలె తిరుగువాడు బ్రహ్మనిష్ఠుడా? వైదిక కర్మలను చేయలేక వేషం మార్చి తిరుగుతున్న మోసగాళ్లే ఈ సన్యాసులు అని సన్యాసాశ్రమ స్వీకారాన్ని నిందించాడు. మండనమిశ్రుని నిందావాక్యములకు శంకర్లు సప్రమాణంగా సముచితమైన సమాధానాన్ని ఇస్తున్నారు. వేదాంత విజ్ఞానాన్ని గురుకులంలో సద్గురుల సేవ చేసి సంపాదించుకొనుట చేతకాక విషయ వాంఛలతో వివాహం చేసుకుంటున్నారు. ఆడువారిని సేవించుట, వారి యందు వ్యామోహంను పెంచుకొనుట, ఇంద్రియ నిగ్రహం లేక సంతానంను కనుటయే మీ యొక్క కర్మనిష్ట. మీ యొక్క కర్మానుష్ఠానమంతయు స్త్రీ వ్యామోహమే. సద్గురువులను సేవించి వారి నుండి వేదాంత రహస్యములను గ్రహించి శ్రవణ మనన నిధి ధ్యాసలచే బ్రహ్మ సాక్షాత్కారంను సన్యాసులు పొందుచున్నారు. ఇట్టివారు బ్రహ్మచర్యం నుండియే సన్యాసంను స్వీకరిస్తారు. అందువలన భార్యా పిల్లలను వదిలిపెట్టుట అనున్నది వీరికి వర్తించదు. మరికొంతమంది గృహస్థాశ్రమ స్వీకారం చేసి అనంతరం సన్యసిస్తారు. ఇది వేద రహస్యం అని శంకర్లు సన్యాస దీక్షా విధానాన్ని సమగ్రంగా తెలియజేశారు. శంకరులు సన్యాస దీక్ష యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ గృహస్థాశ్రమాన్ని కించపరుస్తున్నారని మండనమిశ్రుడు భావించాడు. ఓ కపట సన్యాసి, ఆడువారి గర్భంలో నివసించి అక్కడే ప్రాణం సంపాదించావు. వారి ఆలనా పాలనలో శరీరాన్ని వృద్ధి పొందించుకొని బలంగా ఉన్నావు. ఎంత కృతజ్ఞుడవయ్యా! నవమాసాలు మోసి కనిపెంచిన తల్లులనే నిందిస్తున్నావు. మూర్ఖుడా, ఇంతకంటే దారుణమున్నదా అన్నాడు మండనమిశ్రుడు. శంకరులు మండనమిశ్రుని ప్రశ్నకు సున్నితంగా తిరస్కరించి సమాధానం చెప్తున్నారు. నాయనా, తెలివి తక్కువ వాడను నేను కాదు, నీవు. నేను పరిపూర్ణ దేవతా స్వరూపులైన తల్లులను నిందించుట లేదు. నేను చెప్పిన దానిలో సగం మాత్రమే నీవు గ్రహించావు. మిగిలిన విషయం నీకు అర్థం అవలేదు. వివరంగా చెప్తాను విను. మాతృగర్భం నుండి బయటకు వచ్చావు. తిరిగి దాని కొరకై వ్యామోహపడుతున్నావు. తల్లి దగ్గర పాలు త్రాగావు. తిరిగి వాటి కొరకై పరితపిస్తున్నావు. ఇట్టి కోరికలు పశువులకు సహజం. మానవ జన్మ ఎత్తి శాస్త్ర పాండిత్యం సంపాదించిన నీవు పశువు వలె ప్రవర్తించుట న్యాయమా? బుద్ధి కౌశలంతో గృహస్థ ధర్మాన్ని నిందించకుండగా కేవలం తనను మాత్రమే దూషించిన శంకర్ల వాదంలోని నిజం మండనమిశ్రుడు గ్రహించాడు. అందువలన మరొక నేరాన్ని శంకర్లకు ఆపాదిస్తున్నాడు మండనుడు. వేద ధర్మబద్ధంగా మండనుడు ప్రశ్నిస్తున్నాడు. నాయన శంకర, ఆహావనియ, గార్హస్థ్య, దక్షిణాగ్నులనబడే త్రేతాగ్నులను విడిచిపెట్టవద్దని విరహ వా ఏష దేవానాం యోగ్ని ముద్వాసయతి అని వేదము చెప్పుచున్నది కదా. త్రేతాగ్నులను ప్రయత్నపూర్వకంగా విడిచినవాడు వీరహత్య పాపంను పొందుచున్నాడు కదా. అగ్ని పరీక్షణకై వేదాధ్యయనం చేయాలి. వివాహం చేసుకొని ధర్మపత్రిని స్వీకరించాలి కదా. నీవు వివాహంను చేసుకొనిన అట్టి పాపములను ఎందులకు చేయుచున్నావు అన్నాడు. నీవు వివాహంను చేసుకొనక అట్టి పాపములను ఎందుకు చేయుచున్నావు అన్నాడు. మండనుని ప్రశ్నకు శృతిబద్ధంగా శంకర్లు సమాధానం చెప్తున్నారు. సంసార వ్యామోహమును విడునాడుటకై బుద్ధిమంతులు వేదాంత తత్వాన్ని సద్గురువుల వద్ద అభ్యసించి శ్రవణ మనన నిధి ధ్యాసలతో పరమాత్మ స్వరూపాన్ని గ్రహిస్తారు.
బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు. అట్టి బ్రహ్మజ్ఞానం పొందనివాడు ఆత్మహత్యా పాతకాన్ని పొందుతున్నాడని వేదాలు చెప్తున్నాయి కదా. అట్టి ఆత్మహత్యా పాపాన్ని నీవెందులకు స్వీకరిస్తున్నావు అని శంకర్లు తిరిగి ప్రశ్నించారు. ఆత్మజ్ఞానాన్ని పొందని వారు ప్రేతలవుతారట. ఈ విధంగా పరస్పరం నిందించుకొనుచు వారి వారి పాండిత్యాలతో చమత్కారంగా ఒకరిపై మరొకరు నిందాబాణాలను విసురుకున్నారు. శాస్త్ర పాండిత్యంలో శంకరుని అధిక్షేపించుటకై పైమాట దొరకని మండనమిశ్రుడు సామాన్య విషయాలతో నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు. నీవు యతీశ్వరుని వలె కనిపించుటలేదు. ద్వారపాలకులకు తెలియకుండగా దొంగ వలె లోపలికి ప్రవేశించావు. అందువలన నీవు దొంగవి అన్నాడు మండనుడు. దానికి సమాధానంగా శంకరులు శాస్త్ర ప్రమాణాన్ని చెప్పి తాను దొంగను కానని నిరూపించుకున్నారు. డేగ ఆకాశంలో తిరుగుచు తనకు కావలసిన ఆహారాన్ని తన్నుకొని పోతుంది. రహస్య ప్రదేశంలోనున్న దానిని తినివేస్తుంది. అదే ప్రకారం గృహస్థులు యతులను ఆదరించి వారికి భిక్షనీయాలి. ఆ విధంగా గృహస్థుడవైన నీవు ఈయకపోవుటచే నేను లోపలికి ప్రవేశించితినని మండనమిష్ఠునికి గృహస్థ ధర్మాన్ని సూచించారు. తాను చెప్పిన ప్రతి మాటకు శంకరుడు సమాధానం చెప్తున్నాడు. వాదించే వారికి కోపతాపాలు ఉండకూడదు. కోపంలో ఉన్నవానికి మంచి చెడ్డలు తెలియవు. శంకరులు శాంతమూర్తి, కోపం లేనివాడు. మండనుడు ఏదో విధంగా జయించాలని తాపత్రయపడుతున్నాడు. కోపంలో తాను అడిగిన ప్రతి ప్రశ్న తన యొక్క అపజయాన్ని సూచిస్తుంది. కర్మకాలేన సంభాష్య అహం మూర్ఖేన సంప్రతి అన్నాడు మండనుడు. పవిత్రమైన పితృశ్రాద్ధ కర్మలలో ఉన్నాను. ఇట్టి పవిత్రమైన సమయంలో మూర్ఖుడవైన నీతో నేను ఇక మాట్లాడను. కర్మాచర పరాయణులు పవిత్రమైన సమయాలలో శిఖా యజ్ఞోపవీతములు లేని దురాచారులతో మాట్లాడరు అని అట్టి దురవస్థ నాకు నీ వలన వచ్చింది అన్నాడు. అహో ప్రకటితం జ్ఞానం యతిభంగేన భాషిణ అని మిశ్రుని వాక్యంలోని చిన్న చమత్కారం చేసి శంకర్లు సమాధానం చెప్పారు. పండితుని వలె కనిపిస్తున్నావు. పేరు ప్రఖ్యాతులు సంపాదించావు. సామాన్య మానవుల వలె మాట్లాడుతున్నావు. కర్మకాలేన అనుటచే నిషేధం పోయినది కదా. అదేవిధంగా సంభాష్య ఆహం అనుటచే సంధి చేసి సంభాష్యాహం అని పలకాలి. నీవు అట్లా పలకకపోవుటచే యతిభంగమైంది. ఒక్క వాక్యం కూడా దోషం లేకుండా మాట్లాడలేని నీ పాండిత్యమేపాటిదో అర్థమయ్యిందిలే. వ్యాకరణ శాస్త్రం ప్రకారం సవర్ణ దీర్ఘ సంధి చేసి తీరాలి కదా అని హేళన చేశారు శంకరులు. యతిభంగమను పదానికి యతీశ్వరుని దూషించుట అను అర్థాన్ని మండనమిశ్రుడు స్వీకరించి యతిభంగానికై ప్రవర్తించే వానికి యతిభంగ దోషం కాదులే అన్నాడు. ఈ కలికాలంలో అందరూ సన్యాసులే. దురాచారులకు, దుష్టబుద్ధి కలవారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుందా? అందరూ సన్యాస వేషం వేసుకొని భిక్షం అడుక్కుంటూ రకరకాల రుచులను ఆస్వాదిస్తున్నారు అన్నాడు మండనుడు. ఈ కాలంలో స్వర్గం అనేది ఎక్కడ ఉంది? స్వర్గం పేరుతో ప్రజలను మోసగిస్తూ యజ్ఞాలు చేస్తున్నారు. కీర్తి ప్రతిష్టలను, ధనాన్ని సంపాదిస్తున్నారు. వేదాధ్యయనం చేసిన వారికి ఇది న్యాయమా అన్నారు శంకరులు. ఏమిటయ్యా వేదనింద చేస్తావా? జడుని వలె కనిపిస్తున్నావే అన్నాడు మండనుడు. పాంచభౌతిక శరీరమే జడం, చిదాత్మ జడం కాదు. నేను చిదాత్మ స్వరూపుడను అన్నాడు శంకరుడు. దరిద్రుడ, మానవ జన్మనెత్తి కర్మలను నిందిస్తావా అన్నాడు మండనుడు. యతిని పూజించని వారే దరిద్ర చక్రవర్తి అన్నాడు శంకరుడు. నా అంగీకారం లేకుండగా నా ఇంటిలోనికి ఎందుకు వచ్చావు అన్నాడు మండనుడు. నీ జన్మాంతర సంస్కార బలం వలన అతిథిగా విష్ణు స్వరూపంలో నిన్ను ఉద్ధరించుటకై నీ ఇంటికి వచ్చాను. అతిథిగా వచ్చుటకు నీ యొక్క అంగీకారం అవసరం లేదు కదా అని శంకరుడు సమాధానం ఇచ్చాడు. ఈ విధంగా వారిరువురి మధ్య జరుగుతున్న శాస్త్రవాద సంభాషణ వ్యాసుడు, జైమిని మహర్షి రహస్యంగా వింటున్నారు. ఇక వారి వాదన ముందుకు సాగడం మంచిది కాదని వ్యాస భగవానుడు అనుకున్నాడు. మండనమిష్ట తనంతట తానుగా వచ్చిన యతిని ఆదరించి పూజించుట గృహస్థ ధర్మం. నీ ఎదురుగా ఉన్న యతీశ్వరుడైన శంకరుడు విజ్ఞానగని, వేదాంగ పారంగతుడు, తత్వదర్శి.
కావున ఇట్టి యతీశ్వరుడు శ్రీ మహావిష్ణువుతో సమానుడు. ఆయనను పూజించి ప్రసన్నుణ్ణి చేసుకో, ఆయన యొక్క కోరికను నెరవేర్చు అన్నాడు. మండనమిశ్రుడు శ్రీ మహావిష్ణువే యతీశ్వర రూపంలో తన ఇంటికి వచ్చాడని తలచి శంకరుణ్ణి గౌరవించి ఉచితాసనంపై కూర్చుండబెట్టి శాస్త్ర విధులను సక్రమంగా నిర్వర్తించి కృతార్థుడయ్యాడు. వాదభిక్ష. వ్యాస మహర్షి ఆజ్ఞను మండనమిశ్రుడు శిరసా వహించాడు. స్వయంగా వ్యాస జైమిని మహర్షుల యొక్క వాక్కులు వినిపించుటచే ఆశ్చర్యపోయాడు. బలవంతంగా యతీశ్వరునిపై గల కోపాన్ని తగ్గించుకొని శాంత స్వభావుడయ్యాడు. శంకరాచార్య స్వామిని అర్ఘ్యపాద్యంలోనిచ్చి గౌరవించాడు. శిష్య సమేతంగా తన ఇంట భిక్షను స్వీకరించవలసినదిగా ప్రార్థించాడు. మండనమిశ్రుడు ఇంతవరకు శంకరయతిని చూడలేదు. అయితే పండితుల ద్వారా శంకరాచార్యుల వారి ప్రతిభను వినియున్నాడు. అట్టి శంకరుడు తన ఇంటి గుమ్మం దగ్గర భిక్షార్థి అయి నిలిచినందుకు కొద్దిగా గర్వంతో కూడిన చిరునవ్వు అతని ముఖంపై కనిపించింది. మండనమిశ్రుడా, నీ అతిథి సత్కారాలను సంతోషించాను. నీ యొక్క వైదిక కర్మాచరణ శ్రద్ధను చూచి పరవశించాను. అయితే నేను నీ దగ్గర ఆకలి బాధను తీర్చు సామాన్య భిక్ష కొరకై రాలేదు. నాకు కావలసిన భిక్ష ఇది కాదు. వాద భిక్షకై నీ దగ్గరకు వచ్చాను. వేదాంగ విచారణ చేయవలసి ఉంది. ఇట్టి వాద వాదలను పండితుడవైన నీ వంటి వానితో చేయాలి. వైదిక కర్మాచరణలో సుప్రసిద్ధుడవు నీవు. అనేక రకములైన వేద విహితములైన యజ్ఞ యాగాది కర్మలను, శ్రౌత యాగములను, ధర్మ పూర్ణ మాసేది ఇష్టులను స్వయంగా ఆచరించి ఇతరుల చేత ఆచరింపచేసిన వాడవు నీవు. ఇట్టి పండితుడవైన నీతో శాస్త్రవాదములు చేయాలని మనస్సు ఉవ్విల్లూరుతుంది. అందువలన నీ నుండి నేను వాదభిక్షను మాత్రమే కోరుతున్నాను. అయితే ప్రతి వాదానికి ఒక పణం కూడా ఉండాలి కదా, అందుకు నీవు అంగీకరించాలి. పణం లేని వాదనలో పటుత్వం ఉండదు. వాద ప్రతివాదములలో గృహస్థుడవైన నీవు ఓడిపోయినచో సన్యాస దీక్షను స్వీకరించాలి. దుర్దైవ వశం వలన నేను ఓడిపోయినచో వివాహం చేసుకొని గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి. ఇదే నియమం. ఇందులకు నీవు అంగీకరించాలి సుమా. నీకు అంగీకారం కానిచో ఓడిపోయినట్లు అంగీకరించవలసి ఉంటుంది అని శంకరుడు తన మనస్సులోని అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేశాడు. మండనమిశ్రుడు బహుశాస్త్ర పారంగతుడు, మహాబుద్ధిమంతుడు. ఏదో ఒక విధంగా ఒక్క మారైనా శంకరునిపై తన యొక్క ప్రతిభను ప్రయోగించాలి అని తాపత్రయపడుతున్నాడు. అందులకు అనుకూలంగా యతీశ్వర, సన్యాసులు వివాదాల జోలికి పోకూడదని ధర్మశాస్త్రం చెబుతున్నది కదా, మరి నాతో వాదించాలని నీవు ఎందుకు కోరుతున్నావు అన్నాడు. మండనమిశ్రుడా, నేను నా యొక్క పాండిత్యంను ప్రతిభను మీకు చూపించి మిమ్ములను జయించి కీర్తి ప్రతిష్టలను సంపాదించాలని రాలేదు. నీతో విరోధించి నేను వాదంను కోరుటలేదు. యతీశ్వరులకు కీర్తి ప్రతిష్టలతో కానీ, సుఖ సౌఖ్యాదులతో కానీ, ధన సంపాదన మీద కానీ ఆసక్తి ఉండకూడదని ధర్మశాస్త్రం చెబుతుంది. నేను వాటిని ఆశించి మీతో వాదించుటకు రాలేదు. లోకంలో బ్రహ్మ జ్ఞానాపేక్ష తగ్గిపోతుంది. వేదాంత సిద్ధాంతము మృగ్యమైపోయి క్షీణించిపోతుంది. అందువలన ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మజ్ఞాన సిద్ధాంతాన్ని మీ నుండి ప్రచారం చేయించాలనే సత్సంకల్పంతో మీ వద్దకు వచ్చాను. లోకంలో చాలామంది పండితులున్నారు, కానీ నీ వంటి సర్వజ్ఞుడు మరొకడు లేడు. నిన్ను మించినవాడు మరొకడు లేడనుట అతిశయోక్తి కాదు. అట్టి నీవు వైదిక కర్మ మార్గంలో పయనిస్తూ జ్ఞాన మార్గాన్ని తిరస్కరిస్తున్నావు. వేదాంత విజ్ఞానాన్ని సంరక్షించుటకై నా యొక్క కర్తవ్యం. వేదాంత విజ్ఞానాన్ని సంరక్షించుటయే నా యొక్క కర్తవ్యం. అందువలన వాదంలో నిన్ను జయించిన తర్వాత నిన్ను నా యొక్క సిద్ధాంతాలకు అనుకూలంగా మార్చుకుంటాను. నీవు బ్రహ్మజ్ఞానివై అఖండ ఆనందాన్ని అనుభవించగలవు. నిన్ను రక్షించుటకై నేను వాదభిక్షను కోరుతున్నాను అన్నాడు శంకరుడు. బహు నేర్పరి మాటకారి అయిన మండనమిశ్రుడు శంకరుని వాగ్దాడికి విస్తుపోయాడు. శంకర్ని పలుకులచే పరాభావం పొందిన వాని వలె చికాకు పడ్డాడు. చివరగా ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలనే తలంపుతో
యతివర, నీతో వాదించుటకు అసమర్థుడనై నేను ఆ విధంగా మాట్లాడలేదు. నా యొక్క పాండిత్య ప్రతిభ నీకు సమగ్రంగా తెలిసినట్లు లేదు. సాక్షాత్ ఆదిశేషువు వచ్చి నాతో వాదించినా ఓడిపోవలసిందే. నీ వంటి వానితో నాకు వాదము తృణప్రాయము. సంతోషం, వాదమునకు సిద్ధంగా ఉండు అని పితృకర్మాచరణ పూర్తి చేయుటకై తన అంగీకారాన్ని తెలియచేశాడు. శంకర, మన వాదోపవాదాలు నిర్ణయించుటకు, జయాపజయాలు నిర్ధారణ చేయుటకు మధ్యవర్తిగా మరొకరు ఉండవలెను కదా. సమపాండిత్య ప్రకర్షగల మధ్యవర్తి లేనిచో మన వాదములు వ్యర్థమైపోతాయి. నీవు సన్యాసివి, నేను గృహస్థులను కావున మన ఇరువురికి అంగీకార యోగ్యులైన వ్యాస జైమిని మహర్షులు మధ్యవర్తిగా ఉండినచో మన వాదనలు సుసంపన్నమవుతాయి అని పలికి మండనమిశ్రుడు వ్యాస జైములను మధ్యవర్తిగా ఉండమని ప్రార్థించాడు. మండనమిశ్ర, మీరిరువురి వాదనలు విని సత్యాసత్యములు గ్రహించి జయాపజయములు నిర్ణయించుకొనుటకు నీ యొక్క భార్య అయిన ఉభయ భారతి సమర్థురాలు. ఆమె పక్షపాత బుద్ధి లేనిది, సాక్షాత్ సరస్వతీ స్వరూపిణి, సర్వజ్ఞురాలు. ఆమెను మధ్యవర్తిగా ఉంచుటకు మీరిరువురు అంగీకరించండి అని వ్యాస భగవాన్ని పలుకులు వారిరువురికి వినిపించాయి. ఇరువురు తమ అంగీకారాన్ని శిరఃకంపాదులతో సూచించారు.